ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కని కథ టైం ట్రావెల్ చెప్పుకుందాం. దాని గురించి ముచికుందుడు అనేటటువంటి ఒక రాజు, సత్యయుగం నాటి రాజు. ఆయన ఇక్ష్వాకు వంశరాజు. వీరు సూర్యవంశపు రాజులు. హరిశ్చంద్రుడు, దిలీపుడు, రఘు మహారాజు, శ్రీరామచంద్రుడు మొదలైన వాళ్ళందరూ కూడా సూర్యవంశపు రాజులే. ఈ ముచికుందుడు మాంధాత కుమారుడు. అంబరీషుడు ఈ ముచికుందుడికి సోదరుడు. ముచికుందుడు దేవతలకు సాయంగా దానవులతో యుద్ధం చేశాడు. కొన్ని సంవత్సరాలు చేశాడు. బ్రహ్మదేవుడు ముచికుందుని సేవలకు సంతసించి వరం కోరుకోమన్నాడు. అప్పుడు సంవత్సరాల తరబడి యుద్ధం చేయడం వల్ల అలసిపోయాను, నాకు నిద్ర వస్తోంది, అందుకని కొంతకాలం మంచి నిద్రని నాకు ప్రసాదించండి అన్నాడు. అనేటప్పటికి బ్రహ్మదేవుడు సరే అన్నాడు. అంతేకాకుండా నీ నిద్రకు ఎవరైనా భంగం కలిగిస్తే వాళ్ళు నీ చూపు సోకి భస్మమైపోతారు అని కూడా బ్రహ్మదేవుడు ముచికుందునికి వరం ఇచ్చాడు. అలా వరం పొందిన ముచికుందుడు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటూ ఒక కొండ గుహలోకి వెళ్ళి నిద్రపోతున్నాడు. ద్వాపర యుగంలో, అంటే ఈయన పుట్టింది ఎప్పుడు? సత్యయుగంలో. ఆయన నిద్రపోయాడు. యుగాలు గడిచిపోయాయి. ద్వాపర యుగం వచ్చింది. అలా ద్వాపర యుగంలో కాలయవనుడు యాదవుల చేత అనేక సార్లు పరాభవింపబడి కోపంతో తపస్సు చేసి బలరాముడు శ్రీకృష్ణుని చేతిలో ఓటమి పాలు కాకూడదు అంటూ శివుడి దగ్గర వరం పొందాడు. ఒకసారి కాలయవనుడి దగ్గరికి నారదుడు వెళ్ళి, శ్రీకృష్ణుడు నిన్ను సంహరించేందుకు వస్తున్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉండు అని జాగ్రత్తలు చెప్పినట్టు చెప్పాడు. అనేటప్పటికి ఆయన హెచ్చరించేటప్పటికి, ఈ శ్రీకృష్ణ బలరాములు నన్ను ఏం చేయలేరు, నేనే వాళ్ళ ఇరువురిని సంహరిస్తాను అంటూ వరం పొందిన అహంకారం బయలుదేరాడు. కాలయవనుడిని చూసి కృష్ణుడు పారిపోతున్నాడు. పారిపోతున్నప్పటికీ, ఈ కృష్ణ ఎక్కడికి పారిపోతున్నావు? నువ్వు ఎక్కడ దాగినా నీ శరీరం నుండి వచ్చే చందనపు వాసన, నీ మెడలోని తులసి పారిజాత పరిమళాలు నిన్ను నాకు పట్టిస్తాయి. నువ్వు ధరించిన పట్టు పీతాంబరము, మణిమయ హారాలు, ఆ కాంతులు నువ్వుండే ప్రాంతం ఎక్కడో నాకు వెంటనే తెలిసిపోయేలా చేస్తాయి అన్నాడు. ఈ కృష్ణుడు వెంట పరుగెడుతూ కాలయవనుడు, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు అంటూ కృష్ణుడిని వెంబడించాడు కాలయవనుడు. పారిపోతున్నట్లు నటిస్తూ కృష్ణుడు ఈ ముచికుందుడు నిద్రిస్తున్న గుహలోకి ప్రవేశించాడు. ఈ ముచికుందుడిపై తన పట్టు పీతాంబరాన్ని కప్పాడు కృష్ణుడు. ఆ మసక వెలుతురులో కృష్ణుడు మాయానిద్ర నటిస్తున్నాడు అనుకొని ఈ ముచికుందుణ్ణి కాలితో బలంగా తన్ని నిద్రలేపాడు కాలయవనుడు. ఇంకేముంది, నిద్రాభంగం కలగడం చేత ముచికుందుడు కళ్ళు తెరిచి చూశాడు, ఎవరా నన్ను నిద్రలేపింది అని. ఆ చూపులోని తీక్షణతకి కాలయవనుడు భస్మమైపోయాడు, అంతమైపోయాడు. సత్యయుగం నాటి ముచికుందుడు ద్వాపర యుగం వరకు నిద్రించాడు. సుమారు 3 యుగాల కాలం, అంటే 40 లక్షల సంవత్సరాలు. నిద్ర నుండి పూర్తిగా మెలకువ తెచ్చుకున్న ముచికుందుడు కృష్ణుణ్ణి చూశాడు. వెనక నుంచి వచ్చాడు అనమాట బయటికి. అప్పుడు ఈ కాలయవనుడు మరణించాక శ్రీకృష్ణుణ్ణి చూసి పరమానంద భరితుడే మోక్ష ప్రాప్తిని కోరుకుంటాడు శ్రీకృష్ణ పరమాత్మని.
కానీ శ్రీకృష్ణుడు అన్నాడు, నువ్వు యుద్ధం చేసి పాపాన్ని పొందావు, అందువల్ల తపస్సు చేసి నీ పాపాన్ని పోగొట్టుకో, అప్పుడు మోక్షాన్ని పొందుతావు అని చెప్పాడు కృష్ణుడు. సతీయుగంలోని మానవులు 32 అడుగులు ఉంటారు. ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి ఆ మానవుల హైట్ ఎత్తు 11 అడుగులకి పడిపోయింది. ఈయన బయటకు వచ్చి చూసేటప్పటికి ప్రకృతి, ఈ మానవులు అంతా కూడా పూర్తిగా ఒక విభిన్నమైన రూపం కనిపించింది ముచ్చుకుందుడికి. నిజమే, శ్రీకృష్ణుడు చెప్పింది నిజమే, నేను వీళ్ళందరితోటి కలిసి బ్రతకడం అనేటటువంటిది జరిగేటటువంటి పని కాదు, అందుకని నేను నిజంగానే తపస్సు చేసుకోవడానికి ఓ మంచి ప్లేస్ చూసుకోవాలి, వెళ్ళి నేను ముక్తిని మోక్షాన్ని పొందాలి అనుకున్నాడు. వెంటనే బదరికావనం చేరి తపస్సు చేసి మోక్షాన్ని పొందాడు ముచ్చుకుందుడు. టైం ట్రావెల్ చేసినటువంటి వ్యక్తి ఈ ముచ్చుకుందుడుగా మనకి పురాణాలు చెప్తున్నాయి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అన్ని విషయాలు మనం కనీసం పురాణం ద్వారా నిజాలు, మన పూర్వుల గురించిన విషయాలు, చరిత్ర విషయాలు తెలుసుకుందాం, ముందుకు వెళదాం. ఒక మంచి శుభ పరిణామం కోసం ఎదురు చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్.